మావయ్య మ్మ్. మావయ్య మ్మ్. ఏదైనా స్టోరీ చెప్పు కదా. ఏం స్టోరీ చెప్పాలమ్మా? ఏదో ఒకటి. ఏ లాస్య పడుకో, ఊరికే ఎందుకు సదాయిస్తున్నావు? నానా నువ్వు చెప్పవు, మా అమ్మ చెప్పనియవు. మా అమ్మ చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిండు, నువ్వు పడుకో. చూసినావా ఎట్లా బెదిరిస్తుందో? వీళ్ళ అమ్మ లేని టైం చూసి బాగా ఎగురుతుంది నా మీద, లేకపోతే ఈ పాటికి గమ్మున నిద్రపోతుండే వాళ్ళ అమ్మ భయానికి. నువ్వు చెప్పు మామ స్టోరీ. సరే సరే చెప్తా ఉండు. అనగనగా ఒక అబ్బాయి. అబ్బాయా? ఆ, అనగనగా ఒక ఊరు లేదా అనగనగా ఒక అడవి. ఈ అబ్బాయి ఎవరు? నువ్వు ఇట్లా క్వశ్చన్స్ చేసి నేను స్టోరీ చెప్పాను, ఏం చెప్పాను పో. చెప్పు మామ, చెప్పు సరే చెప్పు. సరే సరే చెప్తా ఉండు. అనగనగా ఒక అబ్బాయి. నా పేరు తేజ, తేజస్వరు. పేరులోనే తేజస్వం ఉంది కానీ లైఫ్లో మాత్రం లేదు. నాకున్న డార్క్ మెమరీస్ మర్చిపోవాలని ఈ జర్నీ చేస్తున్నా కానీ ప్రతి కిలోమీటర్కి ఇంకా ఎక్కువ గుర్తొస్తున్నాయి. గమ్యం ఎక్కడి వరకో తెలియదు, బట్ టార్గెట్ మాత్రం పీస్. వన్ కాఫీ. అరే నన్నేం చేయమంటావు అన్న, సర్వర్ డౌన్ వస్తుంది. వేరే నెంబర్ ఏమైనా ఉంటే చెప్పండి. వేరే నెంబర్ ఏం లేదన్నా, క్యాష్ ఉంటే ఇవ్వండి. క్యాష్ లేవన్నా, ఉంటే ఇయ్యనా? నన్ను ఏం చేయమంటావు అన్న, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పంపిమను. భయ్యా ఎంత? 20 రూపీస్. ఇద్దరివి. 40 రూపీస్. అయిపోయింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. బ్రదర్ మీ యూట్యూబ్ బ్లాగరా? అంటే మీ బైక్ ఇంకా లగేజ్ చూసి అలా అనిపించింది. లేదు లేదు, జస్ట్ ట్రావెలింగ్ అంతే. మీ పేరు? తేజ. ఓహో, ఎక్కడ ఉంటారు బ్రదర్? మాది ఇక్కడ కాదు, నల్గొండ. నల్గొండనా? మాది ఇట్లా నల్గొండనే. అవునా? ఐఎమ్ రోహిత్. ఏడు దాకా పోతారు మరి? ఊటీయా లడాకా? ఇంకా ఏం అనుకోలేదు. నల్గొండ నుండి కర్ణాటక దాకా ఏం ప్లాన్ చేసుకోకుండానే వచ్చారా? 1 సెకండ్. హలో 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 చెప్పరా. అరే నా మాట విని ఆ జర్నీ ఆపేసి రూమ్కి వచ్చేరా. ఎంత దూరం అని పోతావు? జర్నీ చేసినంత మాత్రాన ఆమెని మర్చిపోతావు అని అనుకుంటున్నావు? మళ్ళీ చేస్తారా? ఏంటి బ్రదర్, లవ్ ఫెయిల్యూరా? ఇన్లెస్ జర్నీకి ఖచ్చితంగా రీజన్ ఉంటుంది బ్రదర్. దట్టు ఒక అబ్బాయి జర్నీ చేస్తున్నాడంటే అది లవ్ ఫెయిల్యూర్ కంటే పెద్ద రీజన్ ఉండదు. అంటే నేను కూడా లవ్ ఫెయిల్యూరే. తప్పు నాదేలేండి. అమ్మాయిల్ని మనం కొంచెం ఎక్కువ ఫ్లర్ట్ చేస్తాం. సో ఆ విషయం తనకు తెలిసిపోయి గొడవలు అలా బ్రేకప్ అయిపోయింది. మీదేంటి మరి ప్రాబ్లం? నాదంటే ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. పర్లేదు, మీకు టైం ఉంటేనే చెప్పండి.
ఇంజనీరింగ్ అయిపోయింది, పర్లేదు, తక్కువ ప్యాకేజ్ అయినా మంచి ప్లేస్మెంటే. ప్రజెంట్ అయితే ట్రైనింగ్లో ఉన్నా. ఈ ఒక్క 2 months అయిపోతే ఇంకా సంపాదించుకోవచ్చు. ఒకరోజు నేను కాన్వకేషన్ నుంచి తిరిగి రూమ్కి పోతున్నా. స్టూడెంట్ని కదా, మాకు బస్సే దిక్కుంటుండే. పాపం ఎవరిదో అమ్మాయి డైరీ అనుకుంటా, పోగొట్టుకుంది. ఎట్లయినా ఈ డైరీని తనకి చేర్చాలనుకున్నా, కానీ ఈ డైరీ నా జీవితాన్ని మలుపు తిప్పుతుందని అనుకోలేదు. రేయ్ రేయ్ అరే డిస్టర్బ్ చేయకరా. అయిపోయింది, నువ్వు మాట్లాడినావు, నువ్వు అవుట్. అరే వాడిని చెప్తున్నారా? అవన్నీ అవసరం లేదు. మనం ఏమనుకున్నాం, ఎవడు మాట్లాడితే ఆడు అవుట్. అరే ఈరోజు వంట నువ్వు వండుతున్నావు, రూమ్ నేను క్లీన్ చేస్తున్నా, అంతే. చలో. మరి బాత్రూమ్ వాడు అడుగుతారా? పగ్గిలిపోతే ఇద్దరికి. లాస్ట్ వీక్ నేనే అడిగిన. మరి వంట మేమే వండినాం రా భయ్, నువ్వు ఎప్పుడైనా వండినావా? నాకు రాదురా వంట. తిననీకి వస్తుంది మరి నీకు. అయినా చిన్న పోరల లెక్క వంతులు పెట్టుకుంటారేం రయ్యా. 1 week ఒకరు, ఇంకో వీక్ ఇంకోరిలాగా చేసుకోవాలి. చేద్దాం తీరా. చేతులేం బ్రో, కొత్తగా డైరీ పట్టినావు? ఇదా వచ్చేటప్పుడు బస్ స్టాప్లో దొరికింది. సరే బ్యాగ్ అక్కడ పెట్టి కడుక్కోపో కాళ్ళు చేతులు. మండే 10th July, డియర్ డైరీ. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే నా బర్త్డే. అట్లనే ఈరోజే జిఐటి కాలేజ్లో జాయిన్ అయిన రోజే ధనలక్ష్మి పరిచయం అయింది. నా బర్త్డే కూడా తనే సెలబ్రేట్ చేసింది. సో ఈమె బర్త్డే వచ్చేసి 10th July. ఓకే. జిఐటి, గీతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మన కాలేజే. ఇంజనీరింగ్, దట్టు సిఎస్సి అంటే టఫ్ అని ఇన్నా కానీ వచ్చి కూర్చొని క్లాసెస్ ఇంటా కానీ అర్థం కాలే. ఫస్ట్ డేని చుక్కలు చూసిన. బట్ మొత్తానికి ఈవినింగ్ ధనలక్ష్మి నా బర్త్డే సెలబ్రేట్ చేసేసరికి ఫుల్ ఖుష్ అయినా. ఈరోజు 15th July, డియర్ డైరీ. ఈరోజు అప్లైడ్ ఫిజిక్స్ క్లాస్లో పెద్ద జోక్ అయింది. మేడం ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి అని అడిగితే, అయితే మా క్లాస్లో గణేష్ అని ఒకడు, వాడికి నోటిదులో ఎక్కువ. ధనలక్ష్మి ఫేస్ మేడం మేకప్ వేసుకుంటే ఇట్టే జారిపోతుంది అన్నాడు. నాకైతే ఫుల్ నవ్వొచ్చింది. క్లాస్ మొత్తం గట్టిగా నవ్విండ్రు. పాపం ధనలక్ష్మి. 25th July, డియర్ డైరీ. ఫుల్లీ డిసప్పాయింట్ నేను ఈరోజు. కాలేజ్లో 28th రోజు ఫ్రెషర్స్ డే ఉంది అని అమెజాన్లో మంచి ఇయర్ రింగ్స్ బుక్ చేసిన. బట్ 19th రావాల్సిన డెలివరీ 23rd వచ్చింది.
ఫ్రెషర్స్ డే ఇక అయిపోయినాక చేసింది ఏముంది. పోనీలే, ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఏంద్రా నీకు నువ్వే నవ్వుకుంటున్నావు, నీకు నువ్వే సిగ్గుపడుతున్నావు, ఏంది కథ? ఈ డైరీ ఎవరిదో అమ్మాయిదిరా. పాపం పర్సనల్స్ అని రాసుకుంది. ఎలాగైనా ఈ డైరీ ఆ అమ్మాయికి ఇవ్వాలి, కానీ ఎలా ఇవ్వాలో అర్థమవుతలేదు. అరే, ఆ అమ్మాయి అమెజాన్లో ఏమో ఆర్డర్ పెట్టిందిరా. అయితే 19th రావాల్సిన డెలివరీ 23rd వచ్చింది. అయితే ఏంద్రా? హలో అన్వర్, అదే సార్ చెప్పరా. నువ్వు ఇంకా అమెజాన్లోనే వర్క్ చేస్తున్నావారా? అవునరా. 19th రావాల్సిన డెలివరీ 23rd వచ్చింది. అట్లాంటి కేసెస్ ఏమైనా ఉంటే నాకు కొంచెం వాటి అడ్రస్తో పాటు మెసేజ్ చేయరా. సరే ఉండు, ఒక నిమిషం చెక్ చేసి చెప్తా. అరే, అట్లాంటి కేసు ఈ మంత్లో ఒకటే వచ్చింది. అవునా? చెప్పు చెప్పు. అది LIGB 52, LIGB 52, డాక్టర్ A.S. రావు నగర్, డాక్టర్ A.S. రావు నగర్, ECL హైదరాబాద్. ఓకేరా, థ్యాంక్ యూ. ఓకేరా, బాయ్. దొరికిందారా? రేపు ఎలాగైనా తనకి ఈ డైరీ ఇవ్వాలరా. రేపు మార్నింగే ఇచ్చేద్దాం తీరా. ఏమో రాడు, ఎవన అమెజాన్ ఆర్డర్ ఐడి చూసిండు, ఎవన అడ్రస్ ఇచ్చిండు, మనం ఎవరి దగ్గరికి పోతున్నాము. నాకు కొత్త డౌట్లు పెట్టకరా అయ్యా, అసలే టెన్షన్లో ఉన్నా నేను. ఏం అర్థమవుతలేదు. అరే అరుణ్, ఇదేరా ఇల్లు. నేను రాను, అడ్రస్ తప్పైతే ఇజ్జత్ పోతుంది. రింకీ, ఈవినింగ్ బయటికి వెళ్ళాలి, తొందరగా వచ్చాయి. ఓకే అమ్మా, బాయ్. ఏం కనిపిస్తలేదురా, గేట్ అడ్డం ఉంది. నాకేమైనా కనిపిస్తున్నారా? రే రే ఇచ్చకపోయినావురా ఆమెకి డైరీ. మనం వచ్చిన పని ఏంది, నువ్వు అంటుంది ఏంది? తనకి ఈ డైరీ ఇప్పుడే ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెప్పుడు ఇస్తావురా? తనకి ఎప్పుడు ఎక్కడ ఎలా ఈ డైరీని ఇవ్వాలో నాకు బాగా తెలుసురా. నువ్వు చూస్తూ ఉండు.